Hi everyone, welcome to my channel. In the previous video, we learned about 7th class social 4th lesson Oceans and Fishing, part 2 Fishing. Now, we are going to learn small fisher folk in this village and about Karra Teppa. ఇంతవరకు మనము పెద్ద బోట్లో వెళ్ళి చేపలు పట్టడం మరియు ఆ పెద్ద ఎత్తున చేపల వ్యాపారం గురించి తెలుసుకున్నాం కదా. కానీ గ్రామాలలో చిన్న వ్యాపారాలు కూడా జరుగుతాయి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. So far we discussed the big fishing business, but there are also small fisher folk in this village. Karra Teppa is a country made boat which goes up to 5 kilometers into the sea and brings small catch of fish. This fish can be taken by the wives of fishermen known as Berakattalu. They sell this fish in nearby towns like Naupadu, Tekkali, పుండి అండ్ పలాస. ఇక్కడ చిన్న చిన్న బోట్స్ కూడా ఉన్నాయి. ఇవి ఇక్కడి గ్రామాల్లో తయారు చేస్తారు. వాటిని కర్ర తెప్ప అంటారు. వీటిని కంట్రీ మేడ్ బోట్ అని కూడా అంటారు. ఈ కర్ర తెప్పల పైన సముద్రంలో 5 కిలోమీటర్ల వరకు వెళ్ళి కొన్ని చేపలను పడతారు. ఇలా పట్టిన ఈ చేపలను ఫిషర్మెన్ భార్యలు, అంటే ఎవరైతే చేపలు పడతారో వాళ్ళ భార్యలు వెళ్ళి దగ్గర ఉన్న పట్టణాలైన నౌపడ, టెక్కలి, పుండి మరియు పలాసలో అమ్మి వస్తారు. వీరినే బేరకత్తెలు అని అంటారు. ఇలా అమ్మిన వాళ్ళని ఏమంటారు? బేరకత్తెలు అంటారు. కంపేర్డ్ టు ద కర్రతెప్ప, there is far more risk of life in Marapadawa mechanized boat because it goes far into sea and it is difficult to swim over to the shore in times of trouble. Apart from that, there is no first aid available in the big boats, nor any life jacket. Fishing is a risky and brave occupation. ఈ కర్రతెప్పలపై చేపలు పట్టడం కంటే మరపడవ అంటే మెకనైజ్డ్ బోట్ అని ఉంది కదా, అంటే పెద్ద బోట్లు ఉన్నాయి కదా, ఆ బోట్లో చేపలు పట్టడం చాలా రిస్క్. ఎందుకంటే ఒకవేళ ఈ మరపడవలో సముద్రంలో చాలా దూరం వరకు వెళ్ళవలసి వస్తుంది. అయితే అక్కడ ఒకవేళ ప్రమాదం జరిగితే ఈదుకుంటూ ఒడ్డుకు చేరడం చాలా కష్టం. ఇంత పెద్ద మెకనైజ్డ్ బోట్లో కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ లేదా లైఫ్ జాకెట్స్ కానీ ఉండవు. అందుకే చేపలు పట్టడం అనేది చాలా రిస్క్తో కూడిన సాహసోపేతమైన వృత్తి. ఇట్ ఈస్ ఏ బ్రేవ్ అండ్ రిస్కీ ఆక్యుపేషన్ కదా. అంత దూరము సముద్రంలోకి వెళ్ళి ఒకవేళ ఆ పడవకి ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడి నుంచి ఇక్కడి వరకు ఈదుకుంటూ రావడం, అంటే ఒడ్డు వరకు ఈదుకుంటూ రావడం చాలా కష్టం అవుతుంది. అదేవిధంగా అందులో ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ లేదంటే లైఫ్ జాకెట్స్ కూడా లేకపోవడం వల్ల ఇది చాలా రిస్క్తో కూడిన వృత్తి. ఇక్కడ 4.7లో అన్లోడెడ్ ఫిష్ బీయింగ్ క్యారీడ్ టు ఆక్షన్ హాల్. ఇక్కడ ఈ పిక్చర్లో ఏం కనబడుతుందంటే ఈ అన్లోడ్ చేసిన ఫిషెస్ని తీసుకెళ్ళి ఆక్షన్ హాల్లో, అంటే వేలం వేసే ప్లేస్లోకి మోసుకెళ్తున్న దృశ్యం ఇది. తర్వాత 4.8లో ఫిష్ స్ప్రెడ్ ఇన్ ద ఆక్షన్ హాల్, మిడిల్ మెన్ ఆర్ ఆల్రెడీ దేర్. ఇక్కడ ఈ 4.8లో ఏముంది? వేలం వేసే హాలులో సిద్ధం చేసిన చేపలు, అక్కడ వేచి ఉన్న మధ్యవర్తులు, అంటే అవి కొనడానికి మిడిల్ మెన్స్ వస్తారు కదా, వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆక్షన్ హాల్లో మొత్తము చేపల్ని పరిచి పెట్టారు. తర్వాత ఇక్కడ 4.9లో మిడిల్ మ్యాన్స్ అడ్డా స్టోరేజ్ ట్యాంక్స్. ఇదేంటిది? ఎవరైతే మిడిల్ మెన్స్ ఆ చేపలను తీసుకుంటారో వాళ్ళు వాటిని స్టోర్ చేస్తారు. స్టోర్ చేయడానికి ఉపయోగించే రూమ్ ఇది. దీంట్లో ఏమున్నాయి? థర్మోకోల్ బాక్సెస్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి థర్మోకోల్ బాక్సెస్? స్టోరేజ్ చేయడానికి ఈ థర్మోకోల్ బాక్స్ అనేవి ఉపయోగపడతాయి. తర్వాత 4.10లో చూడండి, లోడింగ్ ఎట్ ద మిడిల్ మ్యాన్స్ అడ్డా టు సెల్ ద ఫిష్ ఇన్ ద బిగ్ సిటీస్. మరి 4.10 పిక్చర్లో ఏముంది? ఆ మిడిల్ మ్యాన్స్ రూమ్ నుండి నగరాలలో అమ్మేందుకు చేపలను లోడ్ చేస్తున్న పిక్చర్ ఇది. అంటే పెద్ద పెద్ద పట్టణాలకు వీళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్తారని చెప్పుకున్నాం కదా, అది ఈ పిక్చర్లో ఉంది. నెట్స్. ఆఫ్టర్ రీచింగ్ హోమ్ ఇన్ ద ఆఫ్టర్నూన్, అప్పలకొండ హ్యాడ్ హిజ్ లంచ్, కేమ్ టు ద సైక్లోన్ షెల్టర్ with the broken nets and started repairing them. It is an activity commonly seen everywhere in Bhavanapadu. The fishermen have a special toolkit for repairing the nets, which consists of nulukarralu, net repairing fork, nulukanda thread and a
flattened stick that determines the net ring size. తాతారావు మరపడలో చేపల వేటకు వెళ్ళి వచ్చాడు కదా, తిరిగి వచ్చిన తర్వాత అప్పలకొండ తన భోజనం కంప్లీట్ చేసుకొని చిరిగిపోయిన వలను తీసుకొని వాటిని రిపేర్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇలాంటి ఈ సీను భవనపాడులో అనేక ప్రాంతాల్లో మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఈ వల అనేది ఉంటుంది. దానికి ఏమైనా రిపేర్స్ వస్తే వాళ్ళే స్వయంగా చేసుకుంటారు. వీరి వద్ద ఒక టూల్ కిట్ ఉంటుంది. అందులో నూలు కర్రలు, నూలు కండే, కర్ర బద్దె ఉంటాయి. ఈ టూల్ కిట్ చేపలు పట్టే వారందరి దగ్గర ఉంటుంది. ఈ వస్తువులను మనం 4.2 పిక్చర్లో చూడొచ్చు. అయితే వీటితోటి దేనితోటి నూలు కర్రలతోటి, తర్వాత నూలు కండతోటి, అదేవిధంగా ఒక ఫ్లాట్ అండ్ స్టిక్ ఉంటుంది కదా, ఆ ఫ్లాట్ అండ్ స్టిక్ తోటి వీళ్ళు ఏం చేస్తారంటే చిరిగిపోయిన వలను రిపేర్ చేస్తూ ఉంటారు. నెట్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ద కన్నులు, రింగ్స్ అండ్ ద లేయర్స్ ఆఫ్ ద నెట్. నౌడేస్ a net known as ring net which helps in getting a better catch is being increasingly used by the fishermen. అయితే ఈ వలలు చాలా రకాలుగా ఉంటాయి. పొరలను బట్టి, కన్ను అంటే రింగ్స్లను బట్టి ఉంటాయి. ఇటీవల కొత్తగా వచ్చిన రింగ్ వలను చేపలు పట్టడానికి ఈ ఫిషర్మెన్స్ చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. This has helped to reduce migration from the village. Earlier, the nets were made of cotton thread. Now, a cotton nets have been almost completely replaced by plastic, nylon, and other synthetic material. A net lasts for 4 to 5 years. Nets are purchased by weight and the type of rings they contain. Net costs around rupees 250 to 300 per kg. Ring nets weigh around 500 kgs. The fishermen of this area usually buy nets from Barampur, Odisha. అయితే కొత్తగా రింగ్ వల అనేది వచ్చిందని చెప్పుకున్నాం కదా, ఈ రింగ్ వల వల్ల గ్రామాల్లో వలసలు చాలా తగ్గాయి. వలసలు ఎందుకు వస్తాయి? ఉన్న ప్లేస్లో వారికి పని దొరకకపోతే వేరే ప్రాంతాల్లో తమ పని కోసము వెళ్తూ ఉంటారు. అలా వలసలు అనేవి జరుగుతుంది. ఈ రింగు కొత్తగా వచ్చిన ఈ రింగు వల్ల ఈ గ్రామాల్లో వలసలు అనేవి చాలా వరకు తగ్గినాయి. వీటి వల్ల ఇక్కడున్న వారికి పని దొరకడంతో ఊరిలోనే వారు పని చేసుకుంటూ ఉన్నారు. అంతకుముందు నూలుతో తయారైన వలలు ఉండేవి, కానీ ఇప్పుడు వీటి ప్లేస్లో ప్లాస్టిక్, నైలాన్, సింథటిక్ దారాలతో తయారైన వలలు వచ్చాయి. ఒక్క వల ఎన్ని సంవత్సరాలు వస్తుంది అంటే 4 నుంచి 5 సంవత్సరాల వరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఈ వలను రింగుల టైప్స్ను బట్టి బరువు ఆధారంగా వీళ్ళు ఏం చేస్తారంటే కొనుక్కుంటారు. అంటే రింగుల టైప్ను బట్టి ఆ వలను వీళ్ళు ఏం చేస్తారు, తీసుకుంటారు. మరి ఈ భావనపాడులో ఉన్న ఈ ఫిషర్మెన్ ఈ వలలను ఎక్కడి నుంచి తీసుకుంటారంటే బరంపూర్, ఒడిశాలో ఉన్న బరంపూర్ నుండి వీళ్ళు ఈ వలలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు, అంటే కొనుక్కుంటారు. ఇక్కడ 4.11 పిక్చర్లో బేరకత్తెలు వెయిటింగ్ ఫర్ దేర్ టర్న్ టు లోడ్ ఫిష్ ఇన్ దేర్ తట్టలు టు సెల్ అట్ నియర్ బై టౌన్స్. పట్టణాలలో అమ్మడానికి చేపల కోసము తట్టలతో తమ వంతు కోసం ఎదురు చూస్తున్న బేరకత్తెలు. ఇక్కడ 4.12లో పిక్చర్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. ఈ 5 పిక్చర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క దాని గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఫస్ట్ వన్ ఏ అనేది రిపేరింగ్ నెట్స్, తర్వాత ఫిషర్మ్యాన్ స్టిచెస్, తర్వాత సి నూలు కర్రలు, డి ఫ్లోటింగ్ బీడ్స్, లెడ్, ఫ్లోటింగ్ బీడ్స్ ప్లాస్టిక్. ఏ పిక్చర్లో ఉన్నది ఏంటంటే చినిగిపోయిన వల. తర్వాత వచ్చేసి బిలో ఫిషర్మెన్ ఏం చేస్తున్నాడు, ఆ వలను కుడుతున్నాడు. సిలో ఉన్నాయి నూలు కర్రలు, వీటితోనే వలను అల్లడం కానీ రిపేర్ కానీ చేస్తారు. తర్వాత డి వచ్చేసి నీటిపై తేలియాడే బెండ్లు, అంటే వల లోపల మునిగిన తర్వాత ఈ వల ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది అని చెప్పేసి దీని ఆధారంగా వాళ్ళు గుర్తిస్తారు అన్నట్టు. అంటే ఇవి నీటిపై తేలియాడే బెండ్లు, ఇవి సీసంతో తయారు చేసినవి. డీలో ఉన్నది ఏంటిది, ఈ బెండ్లు సీసంతో తయారు చేసినవి. తర్వాత మరి ఈలో వచ్చేసి నీటిపై తేలియాడే ప్లాస్టిక్ బెండ్లు, ఇవి ప్లాస్టిక్తో తయారు చేసిన బెండ్లు, ఇవేమో సీసంతో తయారు చేసిన బెండ్లు. అందరికీ ఈ లెసన్ అర్థమైంది అనుకుంటాను అందరికీ. నెక్స్ట్ వీడియోలో అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ గురించి మనము చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుంటాను.